హలో అండి, అందరికీ హాయ్. ఈరోజు వచ్చేసి సింపుల్గా పన్నీర్ రైస్ అయితే చేస్తున్నానండి. పన్నీర్ మొత్తం ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని ప్లేట్లో వేసుకొని అందులోనికి కొంచెం కారం, కొంచెం ఉప్పు, సరిపడినంత ఆయిల్ వేసి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. మొత్తం కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. చిన్న బౌల్ పెట్టుకొని అందులోనికి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పన్నీర్ మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఆల్మోస్ట్ పన్నీర్ మొత్తం ఫ్రై అయిపోయింది, తీసి పక్కన పెట్టేసుకోవాలి. సో మళ్ళీ వేరే బౌల్ పెట్టుకొని అందులోనికి 1 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. సో పన్నీర్లో ఆయిల్ ఉంది కదండి, ఆయిల్ కొంచెం వేసేస్తున్నాను. మళ్ళీ సపరేట్గా ఒక స్పూన్ ఆయిల్ వేసేసి అందులోనికి మసాలాలు దాల్చిన చెక్క, ఇలాచీలు, బిర్యానీ ఆకు అయితే వేసుకున్నాను. నేను ఎక్కువ స్పైసీ చేయడం లేదు, పిల్లలు తినరు కాబట్టి. సో ఆనియన్స్, క్యారెట్స్, బఠానీలు వేసేసి మొత్తాన్ని కలుపుకోవాలి నీట్గా. సో ఇందులోనికి సరిపడినంత ఉప్పు వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి. సో ఇవి మగ్గడానికి ఒక 10 మినిట్స్ అలా టైం పడుతుంది. ఇంకా సరిపడినంత పచ్చిమిర్చి, సరిపడినంత కరివేపాకు వేసుకొని మొత్తాన్ని నీట్గా కలుపుకోవాలి. సో మగ్గడానికి ఒక 10 మినిట్స్ అలా టైం పడుతుంది. సో ఇంకా ఆల్మోస్ట్ మొత్తం మగ్గిపోయాయి. సో అందులోనికి ఇంకా రైస్ పక్కన పెట్టేసుకున్నాను. నేను రైస్ మొత్తం ఒక బౌల్ రైస్ అందులో వేసేసుకున్నాను. మనకు క్వాంటిటీ తెలుస్తుంది ఎంత వేసుకోవాలో అన్నట్టు. ఇంకా రైస్ వేసుకొని అందులోనికే పన్నీరు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా, ఆ పన్నీర్ ఫ్రైది మొత్తం అందులో వేసేసుకొని ఇంకా సాల్ట్, మసాలాలు ఏమైనా సరిపోతాయని టేస్ట్ చెక్ చేసుకుంటే ఇంకా సింపుల్గా నేనైతే పన్నీర్ రైస్ అయితే నా స్టైల్లో చేశాను. ఇందులోనికి ఇంకా మీద కొత్తిమీర, పుదీనా వేసేసి గార్నిష్ లాగా చేసుకొని ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి ఆఫ్ చేసేస్తే సింపుల్గా పన్నీర్ రైస్ అయితే రెడీ అయిపోతుంది.